నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అనుసముద్రంపేటకు వెళ్లే రోడ్డు దర్గా ఆర్చ్ వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ R&B పోలీస్ అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. దర్గా రోడ్లో స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏఎస్పేట క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ నెలలో 3 ప్రమాదాలు జరగడం బాధాకరమని అన్నారు. మనకి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోనే 3 సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది. ఏఎస్పేటకు పోయే క్రాస్ రోడ్ దగ్గర ఆ 3 ప్రమాదాలు, అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటరు ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, గ్రీన్ బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్గా కూడా చూశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం ఉండి రాలేకపోతున్నాను, తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎనీవే అవన్నీ కూడా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. జరిగి ప్రాణాలు పోవడమో, ప్రమాదానికి గురై గాయాలు పాలవడమో ఉండకూడదు అనేటువంటి విషయం నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. NH67 హుబ్లీ కృష్ణపట్నం రోడ్, ఇది స్టేట్ హైవే వచ్చి ఆత్మకూరు హస్నాపురం రోడ్. ఇవన్నీ క్రాసింగ్. ఈ క్రాసింగ్లో జరిగేటువంటి ప్రమాదాల వల్ల దీన్ని ప్రత్యేక